ఎక్కువ ప్రోటీన్ ఉన్న రెసిపీని ఇలా తయారు చేసుకోవచ్చు. 2 కప్పుల వరిపిండి, 1 స్పూను జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, ఇవి 2 పప్పులను 1 గంట ముందు నానబెట్టాను. పెసరపప్పు, శనగపప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూను ఉప్పు వేసాను. ఇవి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. 1 కప్పు క్యారెట్ వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇలా క్యారెట్ను సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇలా ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇది ఒక 4 మెంబర్ అలా తినవచ్చు. దీన్ని అలా తయారు చేస్తున్నాను. పల్చగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఇంట్లో వేరుశనగ పలుకులు ఉన్నా కూడా వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది ఇది. చక్కగా ఇలా పైన క్యారెట్ వేసుకోవాలి. మునగాకున్నా వేసుకోవచ్చు. ఇలా ఏది తినాలి అనుకున్నప్పుడు ఇలా హెల్తీగా తయారు చేసుకొని తినవచ్చు. ఈ చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడిగా హెల్తీ రెసిపీ తయారు చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా స్టవ్ వెలిగించి దానిపైన ఇలా మిడిల్ ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేయండి. లో ఫ్లేమ్ పెట్టి మొత్తం కుక్ అయ్యాక ఇలా తీసుకొని కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు. చాలా ఈజీ రెసిపీ అండి. ఇది మన పాతకాలం నాటి నుండి ఈ సర్వపిండి అనేది మనకు తెలిసినదే. అందరూ ఇష్టపడి తినేదే. మనం హోటల్ స్టైల్ చేయాలనుకుంటేనేమో దీని నిండా ఆయిల్ వేసి ఆయిల్లోనే దీన్ని కాల్చుతారు. అప్పుడు హోటల్ స్టైల్లో వస్తుంది అది. లేకపోతే ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.